పెట్టుకోండి అందరూ. బయట చూడండి. ఈరోజు మన పదవ సింహమైనటువంటి పెద్దాయన కడప జిల్లాలో రాయలసీమతో పాటు కడప జిల్లాలో పెద్దాయన పిలుపుబడే గౌరవ పుత్తా నరసింహరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా ప్రజలతో పాటు చాలామంది ఆయనకు అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ దానిలో భాగంగా ఈరోజు ఆయన పట్టిన సందర్భంగా కడప నగరంలో మేము మా కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో రోజులు శ్రమించిన కార్యకర్తలతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన నరసింహారెడ్డి గారు అనే వ్యక్తి ముక్కుముడి మనిషి. ఏదైనా ముఖం మీద చెప్తాడో ధైర్యంగా మాట్లాడతాడు. ఎవరికైనా ఈ పని చేస్తాడే చేస్తాడు, లేదంటే లేదు. ఆయన పార్టీ కోసం మహానిస్తూ కష్టపడి ఈరోజు రాయలసీమతో పాటు కడప జిల్లాలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనుండాలని జిల్లా తెలుగుదేశం పెద్దగా పేరు తెచ్చుకొని ఆయన ఎంతో మందికి మాలాంటి వారికి యువకులకైతే నేనుండా. ఆ రోజు వైసీపీకి ఎదురు తిరిగి నిలబడిన నాయకుల్లో ఎంతో మందిలో మొదటి వ్యక్తి శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారు. ఆయన ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా నరసింహారెడ్డి గారి అంటేనే ఒక సింహంలాగా పార్టీ కార్యకర్తలకు ఎంతో అండగా ఉండి ఈరోజు ఆయన కడప నగరంలో కానీ కమలాపురంలో కానీ కడప జిల్లాకే ఆయన ఎక్కడ కూడా ఎవరికైనా కూడా అలా ఇబ్బంది అంటే పలికే వ్యక్తి అయినా. అందుకు మేమందరం కార్యకర్తలము. ఆయన ఈరోజు ఊళ్ళో విషయం కూడా తెలియదు. మరి మేము ఆయన బర్త్డేని చేయాలని ఉద్దేశంతో గతంలో పోయినసారి చేశాము. ఈసారి కూడా ఆయన బర్త్డే ఘనంగా కడప నగరంలో ఎన్టీఆర్ సైకిల్ నందు చేసి ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండి దేవుడి ఆశీస్సుతో కడప జిల్లా నగర